164 ఇచ్చాడు సార్. 164 అంటే దీంట్లో మనకి 2 ఈక్వల్ వాల్యూస్ ఒక స్మాలర్ వాల్యూ ఉంటుంది అంతేగా. ఆ 2 ఈక్వల్ వాల్యూస్ అంటారు కారణం ఏంటంటే ఆ 2 ఈక్వల్ వాల్యూస్ ఏమో ప్రిన్సిపల్ మీద కదా క్యాలిక్యులేట్ చేసేది అవునా. 2 ఈక్వల్ వాల్యూస్ ఒక స్మాలర్ వాల్యూ ఉంటుంది. స్మాలర్ వాల్యూ ఏంటి? ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అదేగా. దాన్ని బ్రేక్ చేసుకోవాలి. ఆ బ్రేక్ చేసుకునే విధానం కూడా ఎలా ఉండాలంటే కంపల్సరీగా ఆ స్మాలర్ వాల్యూ అనేది ఈ వాల్యూస్లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 5% ఉండాలి. ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రయాణం ఎంత ఉన్నారు? 5%. ఓకే. 164లో హాఫ్ ఎంత? 82గా. నేనేం చేస్తానంటే 80 + 80 + 4 ఓకే హాఫ్ తీసుకోండి. హాఫ్ తీసుకుంటే 82 + 82 ఉపయోగం లేదు కదా, స్మాలర్ వాల్యూ రావట్లేదు కదా అంతేనా. అందుకే మనం 80 + 80 + 4. ఇదేమో ఫస్ట్ ఇయర్కి, ఈ రెండేమో సెకండ్ ఇయర్. మరి 4 అనేది 80లో ఎంత పర్సెంటేజ్ ఉంది? 80లో 10% ఎంత? 8. 5% అంటే 4 సరిపోయిందా? మరి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కో అమ్మ. ఫర్ ద ఫస్ట్ ఇయర్ బోత్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ సేమేగా. ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 80. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఎంత అయింది? 80 ప్లస్ సెకండ్ ఇయర్ కూడా 80గా. ఎంత సింపుల్ ఇంట్రెస్ట్? 166. అలా బ్రేక్ చేసుకోగలిగితే ఓకేనా. అది నెక్స్ట్ 16th రంగమ్మ. ఇది సింపులే, దానికి రివర్స్ అన్నమాట. The simple interest and compound interest and a certain sum of money for 2 years are 80 rupees and 84 rupees. The simple interest and compound interest and a certain sum of money for 2 years are 80 rupees and 84 rupees respectively. Find the sum and rate of percent per annum. అంటే సమ్ కనుక్కోవాలంటే మనం రేట్ ఆఫ్ పర్సెంట్ per annum కనుక్కోవాల్సిందే. అంటే ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ క్వైట్ ఆపోజిట్ కదా. ఇందాక ఏం చేశాడంటే వాడు ఏదో రేట్ ఆఫ్ పర్సెంట్ per annum ఇచ్చి అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. ఇక్కడేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చి రేట్ ఆఫ్ పర్సెంట్ per annum కనుక్కోమన్నాడు. ఇంకా సింపుల్ అనమాట. ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుందాం. కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? ఎంత? 80 రూపీస్. ఎన్ని ఇయర్స్కి? 2 years. అంటే 40 + 40 మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు అదే 2 ఇయర్స్కి 84. మరి ఫస్ట్ ఇయర్ 40 అయితే ఇది కూడా ఫస్ట్ ఇయర్ ఎంత ఉండాలి? 40 + 40 + 4 సరిపోయిందా? అసలు సింపుల్ బ్రేక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముంది? 84 అవునా. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవచ్చు? ఇప్పుడు ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ప్రిన్సిపలేగా అమ్మ. ఇప్పుడు ఈ 4 రూపీస్ అనేది దేని మీద వచ్చింది? ఈ 4 రూపీస్ అనేది దేని మీద వచ్చింది? దేని మీద వచ్చిందో అనుకోమండి. 10% ఈ 4 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ దేని మీద? 40 రూపీస్ మీద అంతే కదా. ఓకే కరెక్టే, 10% కరెక్టే. బట్ ఏంటంటే మనం కనుక్కునే ముందు ఈ 4 రూపీస్ ఈ స్మాల్ వాల్యూ దేని మీద వచ్చింది? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్టేగా. అప్పుడు ఈ 4 అనేది 40లో ఎంత పర్సెంటేజ్ దొరుకుతుంది అదేగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per annum. ఓకే సో 0 ఎంత పర్సెంటేజ్ అండి? 10%. అంటే మన రేట్ ఆఫ్ పర్సెంట్ per annum ఎంత? 10%. ఇప్పుడు దీనికి ఒక రెండో క్వశ్చన్ కూడా అడిగాడు. రెండో క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద సమ్ ఆర్ ప్రిన్సిపల్. ఓకే మరి జాగ్రత్త రేట్ ఆఫ్ ఇప్పుడు మనం ప్రిన్సిపల్ ఆర్ సమ్ కనుక్కోవాలంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per annum తెలియాల్సిందే. అది తెలుసుకోకుండా మనం చేయలేము. ఓకే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుందాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుందాం. సింపుల్ ఎందుకు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కష్టపడతా. ఓకే ఇప్పుడు ఇయర్లీ 10%, 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైంది? 20%. ఈ 20% ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 80. ప్రిన్సిపల్ అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? 100%. 100/20. నెక్స్ట్ అమ్మా. సిక్స్త్ క్వశ్చన్ చూడమ్మా.
The amounted compound interest on a sum of money for 2 years is at 5% per annum is 2,646 rupees. Find the sum. అంటే ఇప్పుడు ఆ 2,646 రూపీస్ అనేది ఏమైనట్టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ టోటల్ అమౌంటా అంటే వాడు సమ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఆ 2,646 అనేది ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్టా టోటల్ అమౌంటా కాంపౌండ్ ఇంట్రెస్టా ఓకే the amounted compound interest on a sum of money for 2 years at 5% per annum is 2,646 rupees. Compound interest na ma the amounted compound interest అంటే ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు ఉన్నాయి వాటి ఏంటంటే క్లియర్గా దేని ప్రకారం కనుక్కోవాలి అనేది అంటే ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట ఏం మాట్లాడకపోతే మరి డిఫాల్ట్ ఏం చేస్తాం సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ద అమౌంటెడ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 5% per annum is 2,646 rupees. అంటే ఇయర్లీ 5% లెక్క 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం టోటల్ అమౌంట్ ఎంత అంటే 2,646 rupees. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు ద అమౌంటెడ్ అన్నాడుగా ఎట్ సిఐ దేని ప్రకారం సిఐ దాని ప్రకారం ఎందుకంటే ఎస్ఐ కూడా ఉందిగా దాని ముందు వాడు క్లియర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేసి దాని ప్రకారం ప్రాబ్లం చేయాలి మెన్షన్ చేయలేదు అనుకోండి మన సింపుల్ ఇంట్రెస్ట్ డిఫాల్ట్ ఇప్పుడు ఏంటది 2,646 అనేది టోటల్ అమౌంట్ మనం సమ్ కట్టుకోవాలి ఓకే ఎందుకంటే ఒకటి అనుకో ఇంకోటి అనుకున్నారనుకో ప్రాబ్లం తక్కువ వచ్చింది టోటల్ అమౌంట్ ఎంత 2,646 మనం ఏం కనుక్కోవాలి ప్రిన్సిపల్ కనుక్కోవాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5%. 5%కి 1+r/100 వాల్యూ ఎంత 5% ఫ్రాక్షన్ మార్చండి 5/100 1/21/100 ఎన్ని ఇయర్స్ అమ్మా 3 years. ఇంతేగా ఈక్వల్ టు 2000 నెక్స్ట్ 7th 8th ఒక వాళ్ళు వస్తాం జాగ్రత్త 7th 8th 9th 10th దీని ఒకే కాన్సెప్ట్ అనమాట ప్రాసెస్ చదువుతారు షార్ట్ కట్ అయితే చాలా సింపుల్ చేయొచ్చు జాగ్రత్త ఫస్ట్ ప్రాసెస్ చూడండి ఎట్ వాట్ రేట్ % per annum with 625 rupees amounted to 676 rupees in 2 years at CIE వాడు ఎట్ సిఐ అనే పదవి ఇచ్చేసినప్పుడు కంపల్సరీ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారమే కనుక్కోవాలి వాడు ఆ పదం మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ మన సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం కనుక్కోవచ్చు ఇప్పుడు 625 రూపీస్ అనేది ఎంత అయిందంట అమౌంటెడ్ టు 676 దానిలో 625 ఏంటి ప్రిన్సిపల్ 676 ఏంటి 676 ఏంటి టోటల్ అమౌంట్ కాంపౌండ్ కావాలి ఓకే 625 రూపీస్ అమౌంటెడ్ టు అన్నాడు కదా ఓకే మన టోటల్ అమౌంట్ 490 676 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏమో 625 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు కదా అందుకే 1+r/100 ఎన్ని ఇయర్స్ 1+r/100 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 676/625 అమ్మ ఇప్పుడు ఇటు పక్క పవర్ స్క్వేర్ ఉంది కాబట్టి అక్కప్పుడు ఏ రావాలి స్క్వేర్ రావాలి తప్పదు ఎందుకంటే పవర్స్ ఈక్వల్ అయితేనే బేసిస్ ఈక్వల్ చేసేది ఏదైనా క్యాన్సిలేషన్ చేసేనా తెప్పించాలి ఓకే ఇక్కడ వీళ్ళు తక్కువ బాగుంది కాబట్టి 676 అనేది ఏ నెంబర్ స్క్వేర్ 26 స్క్వేర్ 625 అనేది 25 స్క్వేర్ మరి పవర్స్ ఈక్వల్ బేసిస్ యాడ్ చేయొచ్చు కదా అసలు బేసిస్ ఈక్వల్ చేయొచ్చు కదా 1+r/100 ఈక్వల్ టు 26/25 అండ్ r/100 ఈక్వల్ టు 26/25 అంటమ్మా 1/25 అండ్ r ఈక్వల్ టు 4 ఇంత చేయాలి ఇంత చేయకుండా సింపుల్గా ఎలా అంటే చేస్తాం ఈ పేపర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ టోటల్ అమౌంట్ ప్రిన్సిపల్ ఇస్తారు మీరు ఏం చేస్తారంటే టోటల్ అమౌంట్ బై ప్రిన్సిపల్ చేయండి ఫ్రాక్షన్ ఏం చేస్తారు టోటల్ అమౌంట్ బై ప్రిన్సిపల్ టైం ఎంత 2 years. పవర్ ఏం రావాలి స్క్వేర్ రావాలి అంతే కదా అది 3 years అయితే క్యూబ్ రావాలి ఓకే స్క్వేర్ వచ్చేటట్టు మార్చండి ఇది ఏం తీయచ్చు 26 కదా ఇప్పుడు ఈ 26/25 అనేది దేని వాల్యూ 1+r/100 వాల్యూ అయితే
1 ప్లస్ ఆర్ బై 100 26/25 వచ్చిందంటే దాని ఒరిజినల్ ఫ్రాక్షన్ అంతా అది ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాసిబుల్ 4%. 4% టేబుల్ చూడండి. టేబుల్ లేకపోతే నేను ఎలా నేను చూద్దాం. 26/25 ఏ పర్సెంటేజ్కి వచ్చింది? 4% వచ్చింది. ఓకే సార్ ఆ టేబుల్ మాకు గుర్తులేదు. ఓకే ఇప్పుడు ఈ 26/25 అనేది 1 ప్లస్ ఆర్ బై 100 కదా. అంటే 1 ప్లస్ ఆర్ బై 100 ఎలా వచ్చింది? దాని ఫ్రాక్షన్లో మార్చి న్యూమరేటర్ డినామినేటర్ సమ్ చేస్తే న్యూమరేటర్ పెట్టారు, డినామినేటర్ అదే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4% ఎంతమ్మా? 4/100 1/25 అంతే కదా. ఇది ఆర్ 1 ప్లస్ ఆర్ బై 100 ఎలా వచ్చింది? 25 + 1 26/25. ఇప్పుడు ఈ 1 ప్లస్ ఆర్ బై 100 వాల్యూ ఎలా వచ్చింది? 26/25 వచ్చింది. కాబట్టి ఒరిజినల్ ఆర్ రావాలంటే ఏం చేయాలి? ఇందాక కలిపాం, న్యూమరేటర్ డినామినేటర్ కలిపాం కదా. ఈసారి ఏం చేద్దాం? రివర్స్ ఏంటి? న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెన్స్ ఎంత? 1. డినామినేటర్ మాత్రం అది అర్థమైందా? ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ సమ్ చేసి న్యూమరేటర్లో ప్లేస్ చేస్తే అది 1 ప్లస్ ఆర్ బై 100. దాన్ని రివర్స్లో చేస్తే ఆర్. అవునా? అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి 1 ప్లస్ ఆర్ బై 100 నుంచి ఆర్ రావాలంటే ఏం చేస్తారు? న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ తీసుకొని న్యూమరేటర్ పెట్టండి. డినామినేటర్ అదే. ఇప్పుడు ఫ్రాక్షన్ ఎంత? 1/25. దాన్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఏం చేద్దాం? ఇంటూ 100. అది 4%. అర్థంగా? ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ప్రతి దానికి టోటల్ అమౌంట్ బై ప్రిన్సిపల్. ఇంకొద్దాం ఇంకో 2 చేద్దాం. అది 3 years క్యూబ్ వచ్చింది. ఇంకొకటి అప్పుడే పోలేదు. ఇప్పుడే ప్రారంభం. అంటే ఏం లేదు, మనకి షార్ట్ వేస్ రావాలంటే కొంచెం ఆలోచించాలి. జనరల్గా ఆలోచించడానికి ఎంత ఎఫెక్టివ్గా ఆలోచిస్తే ప్రాబ్లమ్ సొల్యూషన్ అంత తక్కువ వచ్చింది. ఐదు క్వశ్చన్ ఉన్నాం. మనం తీసుకున్నారా? In what time will 2000 rupees amounted to 2420 rupees as 10% per annum at CA? అంటే ఇప్పుడు ఇందాక ఏంటంటే ఒకసారి మనకి టైం ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. ఈసారి ఏమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి టైం కనుక్కోమన్నాడు. ఓకే ప్రాసెస్ కూడా చెప్పంటారు, డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్పంటారు. ఇప్పుడు దీంట్లో మనకి 2000 రూపీస్ ఏంటి? ప్రిన్సిపల్. 2420 ఏంటి? టోటల్. మరి ఎలానో ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ బై డిఫాల్ట్. ఏదైనా హాఫ్ ఇయర్లీ అంటేనే అప్పుడు చేస్తాం, లేదా బై డిఫాల్ట్ యాన్యువల్లీ. ఓకే అప్పుడు టోటల్ అమౌంట్ ఈక్వల్ టు P 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ టీగా. అమ్మ టోటల్ అమౌంట్ ఎంతమ్మా? 2420. ప్రిన్సిపల్ ఎంత? 2000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. 10% అంటే 1 ప్లస్ ఆర్ బై 100 వాల్యూ ఎంత? 11/10. 10% ఫ్రాక్షన్ మార్చండి. 1/10. 1 ప్లస్ ఆర్ బై 100 వాల్యూ ఎలా వచ్చింది? ద సమ్ ఆఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. 11/10 టైం అనుకోండి, 10% టైం. ఓకే 11/10 ఈక్వల్ టు హోల్ పవర్ ఈక్వల్ టు ఓకే 2400/00. క్యాన్సిలేషన్ అంతా చేయాలి. 121 100 అర్థనా? 121/100 221 200. ఇప్పుడు ఇక్కడ పవర్స్ ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? బేసిస్ ఈక్వల్ అవ్వాలి కదా. బేస్ ఏంటి? 11/10. ఇటు పక్క కూడా బేస్ ఏమి రావాలి? 11/10 రావాలి, లేకపోతే రప్పించండి. ఏం చేస్తారో తెలియదు. ఓకే రప్పించండి. అప్పుడు 11/10 సింపుల్ కాబట్టి. మరి ఇక్కడ 11/10 ఇక్కడ 11/10 కాబట్టి బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ చేసేదా? టైం ఈక్వల్ ఎంతమ్మా? 2 years. అన్నా టైం ఈక్వల్ టు 2 years. ఇదే దాన్ని మనకి ఏదైనా సింపుల్గా టోటల్ అమౌంట్ బై ప్రిన్సిపల్ 121/11/10 హోల్ స్క్వేర్. ఓకే అంతే కదా. ఈ 11/10 అనేది 10%గా. ఈ టైం అనేది 2 years అనేది డిఫరెన్స్ ఏం కాదు, అక్కడ వచ్చింది కొద్ది డిఫరెన్స్.
అమ్మ పాపులేషన్ కూడా ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ఏది, ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంది, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. పాపులేషన్ కూడా జనాల మీద జనాలు కాదు. ఓకే, అందుకని పాపులేషన్ అడిగినా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్. చూడండి, ద ప్రెసెంట్ పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఈజ్ 1250. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ 20% per annum. After how many years will it be? 2160. ప్రెసెంట్ పాపులేషన్ అంటే అది ప్రిన్సిపల్ అంత, అవునా? ప్రిన్సిపల్ ఎంత? 1250. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. ఎంత అవ్వాలంట? 2160 అవ్వాలి. చేయండి. అంటే ఇక్కడ టోటల్ అమౌంట్ ఏమో 2160. ప్రిన్సిపల్ ఎంత? 1250. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. 20% అంటే 1 + 500 వాల్యూ ఎంత? 20%. ఫస్ట్ ఫ్రాక్షన్ మార్చాలి. 20% 20/100 కదా, 1/5. 1 + 5 6, 6/5. టైం ఎంత? 6/5 హోల్ పవర్ t. 2160/125. ఇక్కడ 6 వచ్చింది కదా, ఇక్కడ కూడా 6/5 తెప్పించాను. ఇదేంటి 6 క్యూబ్, అదేమో 5 క్యూబ్ హోల్ క్యూబ్. బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ చేస్తే t = 3s. ఆ 10th క్వశ్చన్ మీరు తినేయండి. క్వశ్చన్ అదేంటమ్మా 3 years ago అది 2 years ago. The enrollment of school was 1200 and at present is 1587. అమ్మ ఇప్పుడైనా మీరు ఏంటంటే అప్పుడు ప్రిన్సిపల్ ఏదైతే తక్కువ అదే ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎవరమ్మా? 1200. టోటల్ అమౌంట్ ఏమో 1587. అయితే ఫైండ్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ పర్ యానం. 6 కనుక్కోమంటాడు. అంతేనండి. ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు లార్జర్ బై స్మాలర్ అయ్యింది. లార్జర్ ఎంత? 1587. ఇదేమో 1200. మన క్యాన్సిలేషన్ చూడండి, కంపల్సరీ ఉంటుంది. 3 5s 3 2s 3 9s 3 4s. ఇప్పుడు మనకి ఎన్ని ఇయర్స్ అన్నాడు? 2 years అన్నాడు కదా. పవర్లు ఏం రావాలి? స్క్వేర్ రావాలి. స్క్వేర్ సేమ్ చూడండి. 529 23 స్క్వేర్ కదా, ఇదేమో 20 స్క్వేర్. మరి 23/20 ఏ ఫ్రాక్షన్కి వస్తుందంటే, ఏ పర్సంటేజ్కి వస్తుందంటే మీరు పెద్ద కష్టపడద్దు. 23కి 20 డిఫరెన్స్ ఎంత? 3. ఆ 3 న్యూమరేటర్ పెట్టండి. 20 దీన్ని పర్సంటేజ్లో మార్చాలి. 15%.